హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కొబ్బరి దోశలు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం కానీ ఏ బియ్యం అయినా సరే ఇలా ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత కొన్ని వాటర్ వేసి పెట్టుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నేను ఒక 2 చిన్న గ్లాసులతోని బియ్యం తీసుకున్నాను. దానికి ఒక కొబ్బరి చిప్ప మొత్తం తీసుకున్నాను. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్లో పచ్చిమిర్చి అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత బియ్యంని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదేంటంటే రెండు ఒకేసారి మిక్సీ పట్టుకోకూడదు. ఫస్ట్ ఇది పట్టుకున్న తర్వాత సన్నగా అయిన తర్వాత మాత్రమే బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రెండు ఒకసారి పట్టుకుంటే కొబ్బరి సరిగా మెదగదు, అందుకే సపరేట్గా పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ని కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువగా పడుతుంది. ఇది దోశ పిండిలాగా కాకుండా పల్చగా కలుపుకోవాలి. ఎంత నీళ్లు వేసుకుంటే అంత బాగా వస్తుంది దోశ. ఈ పిండి చాలా ఎక్కువ కూడా అవుతుంది. కొంచెం నానబెట్టుకుంటే నీళ్ళు ఎక్కువ పోస్తాం కాబట్టి చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ పెంకని పెట్టుకున్నాను. తర్వాత ఈ దోశకి ఏంటంటే డైరెక్ట్గా వేసుకోకూడదు, ఆయిల్ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్తో వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, స్పూన్తో వేసుకోకూడదు. గ్లాస్తో వేస్తే ఈజీగా వస్తుంది. ఇలా గ్లాస్తో వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం ఉండదు, కొంచెం పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ దోశలు మాత్రం ఎర్రగా రావు, తెల్లగానే వస్తాయి. ఇవి కొబ్బరి దోశలు కాబట్టి కలర్ తెల్లగానే వస్తాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం ముక్క ఉప్పు వేస్తాం కాబట్టి ఊరికే తిన్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా అన్ని దోశలు ఇలా వేసుకొని, ఈ దోశలు చాలా సన్నగా వస్తాయి, పల్చగా కూడా వస్తాయి. మనం ఎలా వేసుకుంటే అలా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చట్నీ వేసుకొని నేను దోశని టేస్ట్ చేస్తున్నాను. ఈ దోశ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.